హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 6:30 అట్లా అవుతుంది. నాకు కాలేజ్ వచ్చేసరికి 7:30కి ఉంది. అంటే మాకు ఎవ్రీ మండే కాలేజ్ అయితే ఉంటుంది అనమాట. సో కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కాలేజ్కి వెళ్తే ఏంటంటే నాకు 2 hours ఏమో క్లాస్ ఉంటుంది, 7:30 to 9:30 అంతే. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయడమే అట్లా ఉంటుంది. అండ్ అసైన్మెంట్స్ ఏవైనా కానీ మండే టు ఫ్రైడే వరకు, సాటర్డే వరకు కంప్లీట్ చేసి సండే రోజు వరకు అయితే సబ్మిట్ చేయాలి కంపల్సరీ. లేట్ సబ్మిషన్ అనేవి అట్లా యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్దాం. సో ఇది అవుట్ఫిట్, రెడీ అయిపోదాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, మొత్తం ఫాగ్తో నిండిపోయింది అనమాట. ఫాగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకొన్ని డేస్లో మొత్తం లీవ్స్ ఉన్నాయి కదా, ఆకులన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట. మొత్తం ఫాల్ కలర్స్ వస్తాయి కదా, అక్టోబర్లో అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకో 1 month అయితే మొత్తం ఫాల్ కలర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక ట్రిప్ వేసుకోవడం, వెళ్ళడం అట్లా ఉంటుంది. కాలేజ్ పోదామని వెళ్తుంటే చూడరు ఎట్లుందో, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఇటు సైడ్ నుంచి కార్ వస్తుంది కదా, అది వెళ్ళేంత వరకు మనం ఆగాలన్నమాట. ఇక్కడ ఇంకా వస్తూనే ఉన్నాయి, అవి వచ్చేంత వరకు ఆగాలి. మొత్తం ఫాగ్తో నిండిపోయింది, ఎక్కడికక్కడ ఏమనబడట్లే. ఇవన్నీ కూడా ఫార్మింగ్ ల్యాండ్స్. రైట్ సైడ్ లో కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆవులు కూడా ఉంటాయి, ఉన్నాయి అక్కడ. అవన్నీ ఆవులు, జెర్సీ ఆవులు లానే ఉంటాయి. ఇదంతా మొక్కజొన్న వేసారు. ఇక్కడ రైట్ సైడ్ అంతా మొక్కజొన్న. కొన్ని ఎకరాలల్లో వేస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి అట్లా పోతుంటే మస్తు ఉంటుంది. లేక్ దగ్గరకు వచ్చిన ఇంకా టైం ఉంది అని లేక్ దగ్గరకు వస్తే మొత్తం లైటింగ్ ఎట్లుందో చూపిస్తా చూడు. మొత్తం ఎట్లా అంటే మెరుస్తుంది వాటర్ వచ్చేసరికి, లేక్ మీద పడేసరికి. వేవ్స్ అనేది ఎక్కువ రావట్లేదు కాబట్టి, అంటే గాలి తక్కువ ఉంది. ఇది వచ్చేసరికి మా కాలేజ్ అయితే అటు సైడ్ వెళ్ళాలి. ఇంకా 3 minutes ఏమో, ఇంకా 2 minutes ఉంది, తొందరగా వెళ్ళాలి. అటెండెన్స్ ఇంపార్టెంట్ మామ. A few moments later. That's right. అందరినీ చూడండి, ఆగట్లే. Minutes, not even 30 seconds. Just running everyone through. That's what I'm talking about. Thank you all for being patient with us as you just saw. కాలేజ్కి వచ్చేది ఎందుకు? చదువుకోమని. ఇప్పుడైనా బయటకు వస్తే అర్ధ గంటకి బయటకు వచ్చాడు హీరో. ఇంకా నవ్వుతుండే. నువ్వు వెతుక్కుంటూ వచ్చినా, తప్పిపోయినావేమో అని. చెప్పేమన్నా వీడియో చేస్తాడు, ఫేమస్ అయిపోవడం. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేది. ఆల్రెడీ అయిపోయింది ఎప్పుడో. క్లాస్ ఇచ్చి పెట్టి చదువుకోమంటే ఫోన్ పట్టుకొని పాపలతోటి ముచ్చట ఎత్తురు. ఇగో ఈయనకైతే ఎంతమంది పాపలు ఉన్నారో, పెద్ద మనిషికి. కాలేజ్ మొత్తం పాపలే. ఈరోజు ఆఫ్ ఇచ్చినట్టు, అందుకే మాత్రం వచ్చింది, లేకపోతే దొరకడు. ఏంటరా పాప బాగుంది, బక్క పిల్ల కాబట్టి చిన్న పిల్ల. Few minutes later. చూసినా ఇప్పటిదాకా చెప్పినా కదా, అమ్మాయిలకి అప్పుడే ఫోన్ చేసి కాఫీ తాగుతుంది. అమెరికన్స్ అయితే ఇట్లా వైట్ దాని మీద నడుస్తారు, ఇండియన్స్ అయితే ఇట్లా గడ్డిలా షార్ట్ కట్ చూసుకొని వెళ్ళిపోతుంటారు. మేజర్ డిఫరెన్స్ అదే ఉంటుంది. అక్కడ చూసారా, పాపలందరేమో మంచిగా నీట్గా అక్కడ నడుచుకుంటూ పోతున్నారు.
ఇక్కడ చెట్లు అయితే మస్తు ఉంటాయి అసలు, మొత్తం అల్లుకున్నట్టు దగ్గరికి. గంట కొడతావా ఇంటికి పోవడానికి? ఎక్కువ ఇలా ముగ్గురం మట్టుకొని ఇట్లా లేపుతారు చూసిన పైన గంట కొట్ట అన్నట్టు. పాపం మనలాగే ఇండియాలో మనం ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు సంచి మొత్తం నింపుకొని పోతుంది, అట్లా నింపుకొని పోతుంది. A few inches later. టైం వచ్చేసరికి 9 అవుతుంది, అప్పుడే క్లాస్ అయిపోయింది. క్లాస్లో ఉండే తక్కువ, బయట పోయేది ఎక్కువ. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం అంతే, ఏం లేవు కాలేజీలో కూడా. కాలేజీకి ఎందుకు వస్తామంటే పరిచయాలు పెంచుకోవడానికి, అంటే కనెక్షన్ పెంచుకోవడం తప్ప ఎందుకు వచ్చినట్లేదు. సో అది కూడా ఒక యూజే కదా, కనెక్షన్లు పెంచుకోవడం, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కదా, అందుకే వస్తుంది. సో ఇంటికి వెళ్దాం, ఇప్పుడు ఆకలి అవుతుంది. 12 seconds later. నేను రూమ్కి వచ్చేసరికి 9:30కి ఏమో వచ్చిన. 9:30 తర్వాత ఒక చిన్న చిన్న పనులు రూమ్లో చూసుకొని ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ అట్లా పడుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేచినా కదా, సో కొంచెం రెస్ట్ తీసుకుందామని పడుకుందాం అనుకున్నా. పడుకుందామంటే నిద్ర రాదు, అంటే అటు ఇటు బొర్లుతుండే, లేవాలనిపించలేదు. సో అట్లనే తొందర లేద్దాంలే అనుకొని అట్లనే పడుకున్నాను. తర్వాత లేచి వచ్చేసరికి 3 అయింది. ఎందుకు పడుకోలేదని ఆలోచిస్తే 2 రీజన్లు ఉన్నాయి. కొన్ని డేస్లో మన మాస్టర్స్ అయితే అయిపోతుంది, ఒక సైడ్ లోన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో ఎవరిని కనుక్కున్నా, ఏ కన్సల్టెన్సీ అయినా ఎవరినైనా కనుక్కోవడానికి ట్రై చేస్తే మనకి వచ్చింది కాకుండా వేరే దానికి ట్రై చేయు అని చెప్తున్నారు. అంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు, సో ఇది చేసుకో అని చెప్తున్నారు. ఇంకొకరిని అడిగితే అది కాదు ఇది చేసుకో అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క కన్సల్టెన్సీ ఒక్కొక్కటి చెప్తున్నారు. ఎటు వెళ్ళాలి అనే ప్రాపర్ ప్లాన్ లేదు. ఎవరు ఏం చెప్తే నమ్మాలా వద్దా చెక్ చేసుకొని వెళ్ళాలి అనే థాట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే సాక్ అనలిస్ట్, ఎస్ఓసి అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ సైడ్ అండ్ నెట్వర్క్ ఇంజనీర్ అని చెప్తున్నారు. సో దీంట్లో ఎటు సైడ్ వెళ్ళాలనేది నాకు నచ్చిందైతే సైబర్ సెక్యూరిటీ, ఎస్ఓసి అనలిస్ట్ సైడ్ అయితే చూద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఏమైనా ఐడియా వీటి గురించి ఉంటే ఏది బెటర్ అనేసి మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకనేది కూడా కామెంట్ చేస్తే సో ఇట్ వుడ్ బీ హెల్ప్ ఫర్ మీ. సో లెట్ మీ చెక్ ఫర్ దట్ వన్. ఇంకా ఏంటంటే ఇంకొన్ని డేస్లో లోన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ లోన్ ఒక టెన్షన్, జాబ్ లేదు ఇప్పటివరకు, ఇంకా అంటే మాస్టర్స్ అయిపోలేదు కాబట్టి జాబ్ లేదు ఇంకా. సో ఇవన్నీ టెన్షన్లు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. బట్ ప్రతి ఒక్కటి అనేది ఏంటంటే బయటికి వెళ్ళి ఒక ఫోటో పెట్టినా, అరే నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా, చిల్ అవుతున్నావు అని అంటారు. బ్రో బయటికి పోయినా కష్టమే ఉంది ఒక్కొక్కడికి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, పక్కోనికి హ్యాపీయే, కానీ బయటికి వెళ్తున్నాము ఎక్కడైనా చూడడానికి కొంచెం ఫ్రెష్నెస్ కోసం అనుకొని వెళ్తే మాత్రం వాని మీద మాత్రం ఎట్లా ఏడుస్తున్నారంటే, అరే వాడు పోతున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవడు ఎంజాయ్ చేయలే అమెరికాకు వచ్చి, ఎవరి కష్టం వానికే ఉన్నది, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కడేమో ఎంజాయ్ చేస్తున్నారు అది ఇది అని అంటారు, కానీ అప్పుడప్పుడు బయటికి పోతారు. ఎందుకంటే నచ్చని పనులు ఈడికి వచ్చినాక చేయలేక, అంతే, ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిందా ఈరోజు ఎవ్రీ మండే అసైన్మెంట్లు స్టార్ట్ అయితే అసైన్మెంట్లు చేసుకుంటూ ఉండాలి. తర్వాత జాబ్స్ కోసం ఏం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. అవి చదువుకోవాలి, ఇవి చదువుకోవాలి, అన్ని టెన్షన్లే ఉంటాయి. ప్రతి ఒక్క రోజు ఉన్నామా అంటే ఉన్నాం, ఎందుకు వచ్చినాం అనే ఫీలింగ్ తోటే బతుకుతాం ప్రతి ఒక్కడు. అది జాబ్ వచ్చేంత వరకు మాత్రమే. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే అన్నీ బాగానే ఉంటాయి. జాబ్ వచ్చేంత వరకు సిచ్యువేషన్ అన్నీ, జాబ్ వచ్చిన తర్వాత అది వేరు, కానీ మనీ వస్తాయి కదా మనం కష్టపడ్డదానికి. ఇప్పుడేమో వచ్చినాయి ఏముండదు, కట్టేది ఉంటుంది, లోన్స్ స్టార్ట్ అయితే అన్ని మెంటల్ టెన్షన్సే ఉంటాయి. నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, కొన్ని ఇక్కడ యూఎస్లో జాబ్ రావాలంటే, ఇండియాలో అయినా యూఎస్లో అయినా మనకు జాబ్ రావాలంటే రిఫరెన్స్ ఒకటే. మనకు ఆ రిఫరెన్స్ ఎవ్వలేడు, ఎవ్వడియ్యడు. ఏమున్నా మనం సొంతంగా కొట్టుకోవాలి, లేకపోతే కన్సల్టెన్సీని పట్టుకొని అది ఇది చేసుకొని నేర్చుకొని మన ఓన్గా కొట్టుకోవడమా, వాంతో కన్సల్టెన్సీ త్రూ జాబ్ కొట్టుకోవడమా, ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప మనకైతే ఓన్గా కూడా జాబ్ ఇవ్వడు. మనకైతే రిఫరెన్స్ ఇయ్యరు ఫస్ట్, ఉన్న ఇయ్యరు. ఎందుకంటే వానికి రిఫరెన్స్ ఇస్తే వాడు ఎక్కడ బాగుపడతాడు అనే భయం వాళ్ళకి అన్నమాట. సో ఏమవుతుందో చూడాలి, ఏదైతే అదే. ఒక స్టెప్ అయితే సాకన్ లిస్ట్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. దాంట్లో సర్టిఫికేషన్స్ ఎక్కువ వేయాలి, కానీ నేర్చుకొని వెళ్దాం అనుకుంటున్నా.
చిన్నగా స్టార్ట్ చేసిన. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చదువుకొని, గుర్తుపెట్టుకొని ఉండాలంటే అంత ఈజీ కాదు. చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.